ఏదో ఒక డిస్కషన్ వచ్చింది, అబ్బా నువ్వు మంచిగా క్రికెట్ ఆడుకుంటారు అబ్బాయి సండే రోజు అని చెప్పి. కానీ మీరు అందరు మా 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 స్పోర్ట్స్ మెన్ వాళ్ళ కష్టాలు కూడా అర్థం చేసుకోవాలి. వారమంతా 2 రోజులు ఆఫీస్ నుంచి పని చేసి 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి నీ అమ్మాయి ఇంటి పని చేసి వంట పని చేసి వైఫ్ మాట విని వైఫ్ దగ్గర తిట్లు తిని పిల్లల్ని చూసి పిల్లల్ని ఆడించి పిల్లల్ని బయట తిప్పి చేసి చేసి అలసిపోయి ఇంత చేసినా నువ్వేం చేస్తలేవురా అని ఒక కామెంట్ విని టార్చర్ అనుభవించి ఒక్కరోజు వారంలో ఒక్కరోజు అరే మన లైఫ్కు అర్థం ఉండాలి, ఓ కలర్ఫుల్గా ఉండాలి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని క్రికెట్ ఆడడానికి పోతా భయ్యా. ఎందుకు పోతుందా సార్? అక్కడ ఏదో పెద్ద ఆడి సాధించి ఏదో ఐపీఎల్ దేనికో సెలెక్ట్ అవ్వడానికి కాదు. క్రికెట్ ఈజ్ ఓన్లీ ప్లేస్ అబ్బా. దోస్తులు ఉంటారు, వాళ్ళు కూడా ఇలాంటి బాధలలోనే ఉంటారు కాబట్టి మనల్ని అర్థం చేసుకుంటారు. ఓకే, ఎట్లయినా ఇంట్లో భార్యని తిరిగి ఏమో ఒక మాట అన్నా కొట్టినా ఆమె తిరిగి మనల్ని కొట్టుద్ది, ఇంకా బాధ పెరుగుతుంది. కానీ క్రికెట్లో ఏం తెలుసా, నువ్వు ఒక బాలర్ని కొట్టినా నువ్వు కొట్టించుకున్నా ఎండ్ ఆఫ్ ద డే హాయిగా వచ్చేయచ్చురా ఇంటికి. సో ప్లీజ్ అబ్బా, ఒక క్రికెటర్ పడే కష్టాన్ని గుర్తించి కృతజ్ఞత వాడి గురించి ఒక 4 మంచి మాటలు మాట్లాడండి అబ్బా ప్లీజ్.